ప్రియాదేవి బిడ్డలారా, ఈరోజు ఈ శుభకార్యం చక్కగా జరగాలని దేవుని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము కాపాడగా దయచేయము. అందరూ ఓ ప్రభువా మమ్ము ఆదరించగా వేగముగా రండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలము కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ గొప్ప దినాన, ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారం రోజున మాధురి ఇందు ఈ బిడ్డను చల్లగా దీవిస్తూ వారి తల్లిదండ్రులు తోబుట్టు ఇక్కడ వారందరినీ కూడా ఆశ్రయిస్తూ ఇలాంటి గొప్ప కార్యాలు ఇంకా అనేకం జరగాలని ప్రభు యొక్క వాక్యాన్ని కూడా చదువుకుంటూ దీవెనలు పొందుదాం. ఏప్రిల్కు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 14 వరకు. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో వారు ఇంకను మంచి చెడుల యందు అనుభవం లేని బాలులే. అంతేకాక బలమైన ఆహారమును వయోజనుల కొరకైనది. వయోజనులు తమ అనుభవం లేని మంచి చెడుల యందు తారతమ్యంలో గ్రహించుటకు అలవాటు పడిన వారు. ఇదే ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నారు. మరి ఈ రోజు వెలుగాడే కుటుంబంలో, రోజుమ వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు సంతాన భాగ్యం ఇచ్చే ఉన్నారు. మరి పిల్లల ఎదుగుదలలో తోడుగా దేవుడు ఉన్నారు. మరి ఈ పిల్లలకు తోడుగా ఉంటూ మరి స్వర్గస్థులైనటువంటి ప్రకాశం గారిని కూడా గుర్తించుకొని పరలోక భాగ్యం దయచేయమని వారి తోబుట్టువులు బంధువులందరినీ కూడా దీవించి మన చిన్నారి బిడ్డలందరూ కూడా దీవులతో నింపమని జీవం ఇచ్చినటువంటి ఆ తండ్రి మన కుటుంబాల్లో మన పిల్లలను దీవించండి యేసయ్య అని ప్రార్థించుకుందాం. అందరూ మా జీవాధారమైన యేసయ్య, మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి, మమ్ము దీవించండి. మా జీవాధారమైన యేసయ్య, మీరు సృష్టిని ఎంతగానో అందంగా కలుగచేసి ఉన్నారు. ఈ శుభ పేరంట సమయంలో ఈ బిడ్డలను మాధురి ఇందులను దీవించి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమతో నింపి దీవించమని వేడుకుంటూ ఉన్నా. అందరూ మా జీవాధారమైన యేసయ్య, మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి, మమ్ము దీవించండి. మా జీవాధారమైన యేసయ్య, ఈ బిడ్డలు మాధురి ఇందు ప్రాయమందు వయసునందు శారీరక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యం దయచేయమని వేడుకుంటూ పరిపూర్ణ వ్యక్తురాలుగా తీర్చిదిద్దామని వేడుకుంటూ ఉన్నా. అందరూ మా జీవాధారమైన యేసయ్య, మా జీవాధారమైన యేసయ్య దీవించండి, మమ్ము దీవించండి. ఆ జీవాధారం యేసయ్య, ఈ బిడ్డలు ప్రాయములో పెరుగుచుండగా క్రమశిక్షణ గౌరవ మర్యాదను తెలుసుకొని చక్కగా జీవించినట్లు మీ పరిశుద్ధాత్మ శక్తితో దీవించమని వేడుకుంటూ ఉన్నా. అందరూ మా జీవాధారమైన యేసయ్య, మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి, మమ్ము దీవించండి. మా జీవాధారం యేసయ్య, ఈ పిల్లల యొక్క శుభకార్యం సందర్భంగా విచ్చేసినటువంటి బంధువులను తోబుట్టువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సంతోషంతో ఈ రోజంతా కూడా దీవించమని, ఈ శుభకార్యం అంతా కూడా చక్కగా జరిగే భాగ్యాన్ని దయచేయమని అందరూ మా జీవాధారమైన యేసయ్య, మా జీవాధారమైన యేసయ్య దీవించండి, మమ్ము దీవించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు మనం అందరం కూడా ఒక పరలోక జపం, ఒక మంగళవారం జపం దీపోత్సవాన్ని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ స్వాధీన యందు ప్రవేశించిన ఒక కీల్లో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత ఆయనను మరియమ్మ వందనం. వీరిని వారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె ప్రార్థించుదాము. మా జీవాధారమైన యేసయ్య, నీవు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం ప్రకృతి, దాన్ని అనుభవించి ఆనందించమని దీవించి ఉన్నారు. మీరు కలగజేసిన స్త్రీ పురుషులో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు శారీరక మానసిక ఆధ్యాత్మిక మార్పులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి స్త్రీలలో రజస్వలం కావడం,
స్త్రీ జీవితానికి పరిపూర్ణ తొలిమట్టు ఈ రజస్వల పేరెంటమును పురస్కరించుకొని ఈ చిన్నారి బిడ్డలైనటువంటి మాధురి ఇందు ఈ బిడ్డలపై మీ పరిశుద్ధాత్మ దీవులతో కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపక్వం పొంది వినయ విధేయతలు కలిగి జీవించేటట్లు మీ అమృత హస్తాలతో ఈ బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నా. మీ ప్రేమ కరుణతో కాచి కాపాడమని మీరు తల్లిదండ్రులను తోబుట్టులందరూ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని మరి ముఖ్యంగా మాధురి ఇల్లును దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.